హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక మాధవ్ హాల్లో ఉండి వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మాధవ్కి ఒక కాల్ వస్తుంది. ఎవరా అని లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. హలో ఎవరండి అని అడుగుతాడు మాధవ. ఇక అప్పుడు నేను శైలి అనే మహమ్మారిని కన్నా తల్లిని అని ఏడుస్తూ శైలు వాళ్ళ అమ్మ అయితే మాధవ్కి కాల్ చేస్తుంది. అప్పుడు శైలు వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, నా కూతురికి నీ తమ్ముడు ఏం మందు పెట్టాడయ్యా, చిన్న వయసులోనే దాన్ని తల్లిని చేసి మా గుండెల్లో రాయి పడేశాడు అని శైలు వాళ్ళ అమ్మ చెప్తూ ఎక్కి ఎక్కి అయితే ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది వినగానే మాధవ్ అయితే, ఏంటి కేశవ, మీ అమ్మాయి శైలుని తల్లిని చేశాడా అని అయితే షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే హాల్లోకి మహాలక్ష్మి, కేశవ, చక్రి అందరూ అయితే వచ్చేస్తారు. వెంటనే మాధవ్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసి కేశవ దగ్గరికి వెళ్ళి, ఒరేయ్, శైలుని తల్లిని చేస్తావా? ఇలాంటి పాడుబుద్ధి నీకు ఎలా వచ్చిందిరా? నువ్వు ఇలాంటి తప్పు చేసావంటే నిన్ను అనర్రా, నిన్ను పెంచినందుకు, చిన్నప్పటి నుంచి నిన్ను ఇంతలా చూసినందుకు నన్ను అంటారా? అంటే నా పెంపకంలోనే తప్పు ఉన్నట్టు కదరా అని కేశవాని అయితే మాధవ అటు ఇటు చెంపలు వాయిస్తూ ఉంటాడు. ఇక అది చూసి మహాలక్ష్మి, చక్రి అందరూ షాక్ అయిపోతూ ఉంటే కేశవ అయితే ఇలా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. మరి కేశవ నిజంగానే శైలుని తల్లిని చేశాడా, లేదా ఆ పెళ్లి నుంచి బయటపడడానికి శైలు అలా అబద్ధం చెప్పిందా, అసలేం జరిగింది అనేది మనం నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియోని డైలీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.